వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఖచ్చితంగా ఒక న్యూ పాయింట్ నేర్చుకున్నాను ఫీలింగ్ మీకు వస్తుంది. ఈరోజు కాన్సెప్ట్ ఏమంటే టైప్స్ ఆఫ్ పర్సన్స్. ఈరోజు కాన్సెప్ట్ ఏమంటే టైప్స్ ఆఫ్ పర్సన్స్. టైప్స్ ఆఫ్ పర్సన్స్. అయితే మనకి ఇంగ్లీష్ లో 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఓకేనా? ఇంగ్లీష్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అయితే ఈచ్ పర్సన్ డివైడెడ్ 2 టైప్స్. ఈచ్ పర్సన్ డివైడెడ్ 2 టైప్స్. సింగులర్, సింగులర్, ప్లూరల్, సింగులర్, ప్లూరల్, సింగులర్, ప్లూరల్, సింగులర్, ప్లూరల్. అయితే మనకి ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏమొస్తుంది? ఐ వస్తుంది. డిడ్ యు అండర్స్టాండ్? ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ యు, థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. అయితే మనకి ఎప్పుడైనా కానీ సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ రెండు కూడా సేమ్ ఉంటాయి. సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ బోత్ ఆర్ సేమ్. ఓకేనా? అయితే ఈ పర్సన్స్ అనేవి మనకి ఇంగ్లీష్ లో చాలా ముఖ్యమైనవి. ఓకేనా? ఎప్పుడైనా కానీ ఫస్ట్ పర్సన్ ఎవరైతారు? నేను ఫస్ట్ పర్సన్ అవుతా. మళ్ళీ సెకండ్ పర్సన్ నాకు ఎవరైతారంటే నేను మీతో మాట్లాడితే మీరు నాకు సెకండ్ పర్సన్ అవుతారు. ఓకేనా? మన ఇద్దరం కలిసి అతని గురించి మాట్లాడితే అతను మనకి మూడో వ్యక్తి అవుతాడు. లేదా మన ఇద్దరం కలిసి ఆమె గురించి మాట్లాడితే ఆమె మనకి మూడో వ్యక్తి అవుతుంది. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లే కామెంట్ కానీ చేయండి. మీకు వీడియో నచ్చిందా లేదో నేను చూస్తా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.